హలో అండి, క్యాబేజీ కందిపప్పు వేపుడు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పోసుకోవాలి. కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ఒకటి, కొంచెం ఇంగువ, ఒక చిన్న ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కందిపప్పు 1/2 కప్పు నేను ఊరికే వాష్ చేసి నీళ్ళు వంచేసి పెట్టుకున్నాను. నేనేమి నానపెట్టలేదు. ఒకవేళ నాననిస్తే 2 నిమిషాలు నానపెట్టుకోండి. ఫ్రెష్గా నూరిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కందిపప్పుని ఇందులో వేసేసుకొని ఒక 1/2 మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేసి 1 కప్పుడు క్యాబేజీ తీసుకున్నాను. నేను ఒక చిన్న క్యాబేజీ మొత్తం కట్ చేసి వేసుకున్నాను. 1 టమాటో వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఈ ఫ్రైకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చక్కగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. వెంటనే విజిల్ పెట్టకూడదండి. ఊరికనే మనం ఇలా లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచామంటే కాస్త నీరు ఊరినట్లు అవుతుంది. అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసుకొని తర్వాత మనం విజిల్ ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ పెట్టుకుందాము. పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసినాయి. కుక్కర్ మొత్తం సెటిల్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కొంచెం 1 స్పూన్ వరకు మళ్ళీ నూనె ఇప్పుడు పోసుకోవాలండి ఈ స్టేజ్లో. అప్పుడే కొంచెం అడుగంటకుండా ఫ్రై అవుతుంది. ఇందులో ఎక్కువ నీళ్లు పోయాం కాబట్టి ఆ నూనె వేయాల్సి వస్తుంది. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసామంటే మ్యాజికల్ టేస్ట్తో క్యాబేజీ కందిపప్పు ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.